వార్త ఏపీ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు ఉన్నత విద్య కోసం ఆడబిడ్డ నిధి పథకం సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామండి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి విద్యార్థులకు శుభవార్త అనమాట. ఎందుకంటే ఏపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద శుభవార్త అయితే కలిగించే ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎందుకంటే వడ్డీ అనేది లేకుండా విద్యకు సంబంధించి రుణాలు, ఎడ్యుకేషన్ సంబంధించి లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందించనున్నట్లు తెలిపారనమాట. ఇక ఈ లోన్లు కావచ్చు, రుణాలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావుల వడ్డీ పథకంలో సో దీన్ని కలుపుతామని చెప్పడం జరిగింది. అన్ని వర్గాల విద్యార్థులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ పథకం ద్వారా కింద రుణాలు మంజూరు అంటే లోన్ రావాలన్నా ఎటువంటి భద్రత అవసరం లేదని చెప్పేసి, సో ఈ డాక్యుమెంట్లు కావచ్చు ఎటువంటి అవసరం లేదనే విధంగా ఇక 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట. అంత టైం వరకు ఉంటుందని చెప్పేసి నైపుణ్య శిక్షణ కోర్సులకు ఈ పథకం వర్తించనున్నట్టు తెలుస్తుంది. అంటే స్కిల్స్ సంబంధించి విద్యార్థులపైన ఆర్థిక భారం పడకుండా పాల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సో వారికి భరిస్తుందని చెప్పేసి సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని కూడా గుర్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నెలకు ఇప్పుడు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ఇది అమ్మాయిల చదువులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక ఆర్టీసీ ఆధునీకరణ అన్ని బస్సులే లక్ష్యంగా అంటే ఏసీ బస్సులకు సంబంధించి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆధునీకరించేందుకు అంటే ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ సౌలభ్యం కలిగించేందుకు అనేది తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు తెలియడం జరిగింది. రాష్ట్రంలో ఈవీ అనగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పేసి, అదేవిధంగా వాణిజ్య సదుపాయాలు కూడా కార్గో సేవలు ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని మరింత పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుడి దయతో అన్ని బస్సులు ఏసీ బస్సులుగా మారేటువంటి రోజులు కూడా లేవన్నారు. సో అన్నీ కూడా వస్తాయనే విధంగా, ఎందుకంటే కుల ధృవీకరణ పత్రాలు, శ్మశాన స్థలాలు త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా అందజేయనట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలియడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికల కోసం అవసరమైన స్థలాల కేటాయింపును కలెక్టర్లు ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు మేరకు జర్నలిస్టులు గృహ నిర్మాణ పథకాన్ని కూడా అమలు చేస్తామని కూడా తెలియడం జరిగిందనమాట.